వ్యూవర్స్, వెల్కమ్ టు పొలిటికోస్ న్యూస్ ఎక్స్ప్రెస్ ఎట్ ప్రైమ్ టైం. నేను మీరాని. ఈ రోజు ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ ఏంటో ఈ బులెటిన్ లో చూద్దాం. మాజీ సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ పై టీడీపీ అధిష్టానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలను ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పింది. పార్టీ నుంచి కిరణ్ ను సస్పెండ్ చేసింది. తన కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్యంపై పవన్ కళ్యాణ్ కీలక అప్డేట్ ఇచ్చారు. తన కుమారుడు కోలుకోవాలని పూజలు చేసి ప్రార్థించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అందరి ఆశీస్సులు, దేవుడి దయతో మార్క్ ఆరోగ్యం ప్రస్తుతం మెరుగుపడిందని తెలిపారు పవన్. గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలో కోల్కతా టు చెన్నై జాతీయ రహదారి పక్కన జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయ నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. సిమెంటు పనులు పూర్తయ్యాయి. ఇంటీరియర్ పనులు అలాగే రంగులు వేయడమే మిగిలాయి. వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై కేసు నమోదైంది. ఇటీవల వైసీపీ అధ్యక్షుడు జగన్ పర్యటన సందర్భంగా వైసీపీ కార్యకర్తలు రాళ్ల దాడికి పాల్పడడంతో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. ఈ ఘటనలో ప్రకాష్ రెడ్డిపై కేసు నమోదైంది. కూటమి పాలనలో రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగంతో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. అయితే ప్రతిచర్య తప్పక ఉంటుందని హెచ్చరికలు జారీ చేశారు ఆయన. గురువారం ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలతో జరిగిన సమావేశంలో వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. సినీ నటుడు పోసాని కృష్ణమురళికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. పోసానిపై సుళ్లూరుపేట పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హైకోర్టులో పోసాని క్వాష్ పిటిషన్ను దాఖలు చేశారు. ఈ పిటిషన్ను విచారించిన హైకోర్టు పోసానిపై తదుపరి చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ను శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రజాభవన్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో ఆయనపై గతంలో లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. దుబాయ్ నుంచి హైదరాబాద్ చేరుకున్న ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణలో పోలీసులకు యంగ్ ఇండియా స్కూల్ అత్యంత ముఖ్యమైందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఎన్నికల మేనిఫెస్టోలోనే పోలీస్ స్కూల్ అంశాన్ని పొందుపరిచామని తెలిపారు. ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ అనేది తమ బ్రాండ్ అని చెప్పారు రేవంత్. ముంబై 26/11 మారణ హోమం కట్టదారుడు తహవూర్ హుస్సేన్ రానాకు అమెరికాలో చట్టపరంగా అన్ని అవకాశాలు మూసుకుపోయాయి. దీంతో అతన్ని అమెరికా అధికారులు భారత్కు అప్పగించారు. తనను అప్పగించడాన్ని నిలిపివేయాలని కోరుతూ చివరిగా వేసిన పిటిషన్ను అమెరికా సుప్రీంకోర్టు 2 రోజుల కిందట తోసిపుచ్చిన విషయం తెలిసిందే. ఐపీఎల్ కు పోటీగా ఏప్రిల్ 11న పాకిస్తాన్ సూపర్ లీగ్ ప్రారంభం కానుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి పిఎస్ఎల్ ఐపీఎల్ తో పోటీ పడుతూ ఒకే సమయంలో లీగ్ ను నిర్వహిస్తోంది. ఐపీఎల్, పిఎస్ఎల్ సమాంతరంగా జరగనుండడంతో ఈసారి పాక్ అభిమానులు కూడా పిఎస్ఎల్ పై ఆసక్తి చూపడం లేదు. ఇవి బులెటిన్ అప్డేట్స్. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ పొలిటికోస్ మీడియా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.